దొంగతనాలు చేయాలి, అడ్డొచ్చిన వాళ్ళు పొడవాలి, అనాథ పిల్లల్ని ముష్టోళ్ళ మార్చాలి. డబ్బులు ఇస్తారా అన్న? ఓ చాలా ఇస్తా. సరే పదండి అన్న. కష్టపడి బతుకుతా అన్నవాడు కత్తి పట్టుకున్న వాడితో సహవాసం చేస్తున్నాడేంటి అని ఆలోచిస్తున్నారా? ఇలా మారడానికి కారణం ఏంటో అతని మాటల్లోనే విందాం. ఇంతకుముందు ఏం పని చేయలేదా, లేదా ఎవరు పట్టించుకోలేదా? ఆకలేస్తున్న పని కోసం తిరిగాను, ప్రతి ఒక్కరిని అడిగాను. చిన్నప్పటి నుంచి నన్ను ఎవరి కొడుకువి అనేవారు. ఇప్పుడు ఈ అన్న లంజా కొడుకు అన్నాడంటే మా అమ్మగారి పేరు లంజా అయి ఉంటుంది. అమ్మ పేరు లంజా అన్న. మా అమ్మకి తెలుసా అన్న? మా అమ్మ పేరు లంజా అన్న. అన్న లంజా కొడుకు అంటే బూతు మాట అని అప్పుడు అర్థమైంది. చూపుస్తే కష్టపడి బతుకుదాం అనుకున్నా, ఎవరూ పని ఇవ్వలేదు. ఇంకొకరు పని చేస్తే డబ్బులు ఇస్తామన్నారు. కానీ అన్నా మొత్తం అంతా తుడిస్తానన్నా, అయిపోయిందన్నా. డబ్బులు ఇవ్వండి అన్నా. డబ్బులేంటి డబ్బులు రా, నువ్వేదో కుర్రోడక సహాయం చేయడానికి వచ్చావనుకున్నాను. డబ్బులు అడుగుతావేంటి? పని అంతా చేయించుకుని డబ్బులు ఇవ్వకుండా, తిండి కూడా పెట్టకుండా తోసేశారు బయటికి. అలాంటి పని అయినా చేస్తా అంటే కులం అంటూ, మతం అంటూ, చదువు అంటూ, రంగు అంటూ బయటికి తోసేశారు. ఇలాంటి మనుషులు నాకొద్దు, చంపేద్దాం. ఒక మనిషిని క్రిమినల్ గా మార్చే బలం ఈ సొసైటీకి ఉంది. ప్రపంచాన్ని నడిపిస్తున్న నోట్లే రంగులు మారుతున్నప్పుడు ఆ నోట్లను వాడుకుని బ్రతుకుతున్న మనుషులు కూడా రంగులు మార్చుతున్నారు. ఇతను మనిషే, సమాజం వలన మారిపోయాడు. కన్నీటితో తడిచే అతని ముఖం ఇప్పుడు నెత్తుడితో తడుస్తుంది. ఇప్పుడు వీళ్ళకి తల్లిదండ్రులు వదిలేసి రోడ్డు మీద ఆకలితో తిరుగుతున్న 2 పిల్లలు దొరికారు. ఈ లోకాన్ని చూస్తూ బతకాలనుందన్నా, వదిలేయండన్నా. ఈ లోకాన్ని చూస్తూ బతకాలనుందన్నా, వదిలేయండన్నా. దేవుడా దేవుడా, ఈ లోకం చూస్తూ బతకాలనుంది దేవుడా, నాకు చూపివు దేవుడా. దేవుడా దేవుడా, నాకు ఈ లోకం చూస్తూ బతకాలనుంది దేవుడా, నాకు చూపివు దేవుడా. దేవుడా దేవుడా దేవుడా. నా గతం నాకు కనబడుతుంది. నా గతం నాకు కనబడుతుంది. ఇది నా గతం నాకు కనబడుతుంది. నేను కనబడుతున్నాను. నేను కనబడుతున్నాను. నాకు ఏం జరుగుతుంది? వెళ్ళిపో నువ్వు వెళ్ళిపోరా. కళ్ళు పొడవకుండా
అతను ఆగిపోవడానికి కారణం కనిపించింది అతని గతం. తెలియజేసింది అతని మనోగతం. నాకు ఈ ప్రపంచాన్ని చూడాలనుంది, నాకు అందరిలా బతకాలనుంది. ఇలాంటి లోకం నాకొద్దు. దీనికి ఒకటే మార్గం. అన్నా, ఏమైందన్నా? నన్ను ఎందుకు తీసేశావు? నీకు కనబడదు ఇప్పుడు. ఇలాంటి లోకం నాకొద్దు. ఏంటన్నా ఇది? ఏమైంది? నేనెందుకు తీసేశావు? నేను ఈ లోకాన్ని చూడలేను. చూపొస్తే మంచోడిగా బతుకుదాం అనుకున్నా. ఈ సమాజం నన్ను బతకనివ్వలేదు. కోపంతో చెడ్డోడిగా బతుకుదాం అనుకున్నా. కానీ చెడ్డోడిగా నేను ఇంకొకరిని బతకనివ్వడం లేదు. ఇలాంటి లోకాన్ని చూస్తూ కలుషితమైన చీకట్లో బతకడం కన్నా గుడ్డోడిగా ఉంటూ స్వచ్ఛమైన చీకట్లో బతకడమే మంచిది. అయితే నన్ను తీసేసి మళ్ళీ గుడ్డోడ్లో చీకట్లో బతుకుతావా? ఈరోజు ఆ పిల్లాడి కళలో నా గతం కనిపించింది. నేను ఎంతలా మారిపోయినా నాకు అర్థమయ్యింది. నాకు ఇలాంటి లోకం వద్దు. చూపుతో ఇలాంటి లోకంలో బతికే కన్నా చూపు లేకుండా చీకట్లో బతకడమే మంచిది. ఒక్కసారి ఆలోచించన్నా, మళ్ళీ చూపు కోల్పోయి బతకగలవా? నేను గుడ్డోడిలా అడుక్కుంటూనే బతుకుతా, అడుక్కుంటూనే చేస్తా. నాకు తెలుసన్నా, నువ్వు ఏదో ఒక రోజు నన్ను వద్దనుకుంటావని. అనుకున్నంత అందంగా ఈ లోకం ఉండదని నీకు అర్థమవుతుందనుకున్నా అన్నా. నువ్వు కాదన్నా అసలు గుడ్డోడివి. మాయలో మోసాలతో, కులమత భేదాలతో, ధన పేద తేడాలతో కాలాన్ని సాగిస్తున్న ఈ సమాజమే గుడ్డిది. అతను చూడాలనుకున్నది ఈ ప్రపంచం యొక్క రూపం, కానీ అతను చూసింది ఈ ప్రపంచం యొక్క స్వరూపం. ఇదే అతని జీవితం. ఇదే ఈ కథ. సారీ, ఇదే ఒక జీవిత కథ. ఇంతకీ నేనెవరో మీకు చెప్పలేదు కదూ. ఏ ఫిలిం బై శాస్త్ర తారక.